పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఎట్టకేలకు అందరి సందేహాలకు ముగింపు పలుకుతూ అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ట్రైలర్ ఈ ఆదివారం సాయంత్రం 6:03 బీహార్ రాష్ట్రం పాట్నా వేదికగా 1,00,000 మంది పుష్ప అభిమానుల సమక్షంలో మైత్రి మూవీ మేకర్స్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కలిసి యూట్యూబ్లో విడుదల చేశారు. 2:45 నిడివి కలిగిన ఈ ట్రైలర్ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను బద్దలయ్యేలా ఊచకోత కోసేలా దద్దరిల్లిపోయే విడుదలైంది. తెలుగులో ట్రైలర్ విడుదలైన కేవలం 5 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. హిందీలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు మొదటి నుంచి తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులే భారీ స్థాయిలో క్రేజ్ చూపిస్తున్నారు. ఆ క్రేజ్ కొనసాగింపుగా హిందీలో ట్రైలర్ కూడా కొన్ని నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ కి పైగా దక్కించుకుంది. ఈ ప్రమోషనల్స్ లో భాగంగా పాట్నాలో గాంధీ మైదానంలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమంలో మొట్టమొదటిసారి ఎవరు ఊహించిన విధంగా బీహార్ డిప్యూటీ సీఎంతో కలిపి ఒక తెలుగు హీరోకి ఘన స్వాగతం లభించింది. దీంతో పుష్ప క్రేజ్ చూసి బాలీవుడ్ సినీ లోకం ఆశ్చర్యానికి గురవుతోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ట్రైలర్ ఎలా ఉందో, ట్రైలర్లోని ఎలాంటి అంశాలు దర్శకుడు సుకుమార్ చూపించారో చూసేద్దాం. ముందు ట్రైలర్ మొదలవగానే నటుడు జగపతి బాబు ఎంట్రీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు, వీడిలో తెలియని బాధ ఏదో ఉంది. పుష్ప 2 అక్షరాలు, నామ్ చోటా సౌండ్ బడా అంటూ పుష్ప బన్నీ ఎలివేషన్ కట్ షాట్స్ చూపించారు. నామ్ చోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా. వెంటనే పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అంటూ రష్మిక చెప్పడం, ఇంతలో విలన్ పోలీస్ ఆఫీసర్ బన్వత్ సింగ్ షేకావత్ పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది వంటి డైలాగ్స్ చెప్పడం ఆకట్టుకున్నాయి. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. ట్రైలర్లో పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. పుష్ప అంటే వరల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ చెప్పే డైలాగులు సినిమాలపై మరింత హైప్ పెంచేలా ఉన్నాయి. ఇక పుష్ప మొదటి భాగంలో కనిపించని జగపతి బాబు పుష్ప 2లో కనిపించడం హైలైట్ గా నిలిచింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఇక్కడ ఆయన వయస్సు మళ్ళిన పాత్రలో సరికొత్త గెటప్ లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక స్టార్టింగ్ నుంచి చెబుతున్నట్లుగానే ఈ సినిమాలో గంగమ్మ జాతర ఫైట్ హైలైట్ గా నిలవనుంది. ట్రైలర్ లో జాతర విజువల్స్ ను కంటికి కట్టినట్లుగా చూపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సీన్స్, సముద్రంలో ఫైట్ సీన్స్ మరింత ఆసక్తిని కలిగించాయి. అంతేకాదు శ్రీవల్లి, పుష్ప మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో హైలైట్ అయిన అంశం ఏమిటంటే శ్రీవల్లి కాలితో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ సిగ్నేచర్ డైలాగ్ చూపించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. భార్య మాట వినే మొగుడు ఎలా ఉండాలో చూపిస్తానని పుష్ప అనటం, శ్రీవల్లి నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా, ప్రపంచకాల సూపర్ స్టార్. భార్యను గొప్ప స్థాయిలో ప్రేమించే భర్తగా పుష్ప పాత్ర బలంగా ఉందని ట్రైలర్ లో చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత అల్లు అర్జున్ గజ్జ కట్టి గంగమ్మ జాతరలో డాన్స్ వేయటం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. శ్రీలీల హై ఎనర్జెటిక్ స్పెషల్ సాంగ్ లో అలరించబోతుందని ఈ ట్రైలర్ లో చూపించారు. హై అండ్ యాక్షన్ సీక్వెల్స్ లో ట్రైలర్ ని నింపేశారు. చివర్లో పుష్ప గెటప్స్, మాస్ లుక్ అభిమానుల్లో మాస్ జోష్ నింపాయని చెప్పవచ్చు. ట్రైలర్లో ఉన్న బీజిఎం మరో స్థాయిలో ఉంది. అయితే ఈ ట్రైలర్కు దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఇచ్చాడని తెలుస్తోంది. సినిమాలో కొన్ని భాగాలకు మాత్రం తమన్, అజనీష్ బీజిఎంను అందించారని సమాచారం. మొత్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. మరి ఈ చిత్రంలోని డైలాగులు, అల్లు అర్జున్ నటన, పాటలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేశాయి. పుష్ప పార్ట్ 1 కు అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ కూడా రావడంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు మరింతగా పెరిగాయి. నాకు రావాల్సిన పైసా
మొత్తంగా 15,500 థియేటర్స్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఇప్పటికే 1,000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతోంది. అయితే సినిమా కలెక్షన్స్ కూడా 1,000 కోట్లు దాటుతాయని అంచనా వేశారు. అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవాడ అలవాటు. కాగా ట్రైలర్ భారీ స్థాయిలో విడుదలైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా 2,000 కోట్లకు పైగా కలెక్షన్స్ ఖచ్చితంగా వసూలు చేస్తుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఆ స్థాయిలో కలెక్షన్స్ పుష్ప 2 అందుకుంటోందో లేదో తెలియాలంటే డిసెంబర్ 5వ తేదీ వరకు ఆగాల్సిందే. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్